ప్రైజ్ లా దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ, నిన్నటి దినమందు మనం ఏ వాక్యాన్ని ధ్యానించుకున్నామో దాన్ని ఒకసారి రివైండ్ చేసుకుందాం. నిన్న మనం దేని గురించి మాట్లాడాం? బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ప్రతి ఒక్క దానికి ఒక పరిమితి కలదు, కానీ కొన్నిటి మాత్రం అపరిమితమైనవని మనం తెలుసుకున్నాం. నిన్నటి దినమందు మనం దేవుని కృప అపరిమితమైనది అని, దేవుని ప్రేమ అపరిమితమైనదని మనం తెలుసుకున్నాం. కానీ మనం అదే వచనాన్ని కింద లైన్ చదివినట్లయితే ఒక మాట ఉంటుంది, నీ ధర్మోపదేశము అపరిమితమైనది అని. హల్లెలూయా. ఆయన ధర్మాన్ని పాటించే వ్యక్తి. ఎలాగైతే పెద్దలు మనల్ని ధర్మాన్ని పాటించమని చెప్పారో అలాగే మన ప్రతి ఒక్కరికి కూడా ఉపదేశం చేస్తున్న వ్యక్తి ఆయన. అనేక మంది దైవజనుల ద్వారా, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా, బైబిల్ ద్వారా మనందరినీ కూడా మార్చుతూ మనకు ధర్మోపదేశం చేస్తున్నాడు. అనేకమైన మెసేజ్లు మనకి అందిస్తూ ఉంటారు దైవజనులు. వాళ్ళందరితో కూడా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని ఆత్మీయ వాళ్ళలో ఉండి మనందరికీ కూడా ధర్మోపదేశం చేస్తుంది. ఆ ధర్మోపదేశం ఎప్పటికైనా ఆగిపోతుందా అంటే లేదు, అది అపరిమితమైనది. మీరు బైబిల్ కూడా చదివినట్లయితే ఒకసారి చదివినట్టు ఇంకోసారి ఉండదు. రెండోసారి రిపీట్ చేశారనుకోండి, అది కొత్తగా కనిపిస్తుంది. దాన్నే అపరిమితమైన ధర్మోపదేశం మనం చెప్పవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది ఎలాంటిదంటే అపరిమితమైనది. ఆయన మనకు అందించే ధర్మోపదేశం ఏంటంటే బైబిల్ గ్రంథం. మనం కానీ బైబిల్ గ్రంథం చదివినట్లయితే మనం ప్రతి ఒక్కరూ కూడా మన నిజ జీవితాన్ని, మన లైఫ్ని నీట్గా లీడ్ చేయగలం. కాబట్టి ఈ ధర్మోపదేశాన్ని స్వీకరించి మనం ధర్మంగా బ్రతుకుతూ అనేక మంది ధర్మపదంలోకి నడిపిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.